వచ్చినప్పుడు మాట్లాడితే దాని మీద ఏంటి ఏం కదా క్లారిటీ ఇస్తాం. కానీ ఎందుకు ఇవాళ ఇప్పుడు సీఎం మాట్లాడింది చూస్తే చాలా ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది నేను చేశాను, కానీ పార్టీ లీడర్స్ ఓన్ చేసుకోవట్లేదు. అవును, అంతే కదా, ఓన్ చేసుకుని మాట్లాడట్లేదు. ఎందుకు ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నది ఇంత చరిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయం. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నేతృత్వం చేపట్టింది. 1931 తర్వాత ఏ రాష్ట్రం, బీహార్ కర్ణాటక రాష్ట్రం చేసినప్పుడు కూడా అఫీషియల్ గా టేబుల్ చేయలేకపోయినాయి. ఇవాళ సర్వే చేయడమే కాకుండా రిపోర్ట్ మేము టేబుల్ చేయగలిగినాం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం యొక్క గొప్పతనాన్ని బయటకెళ్ళి చెప్పాలి కదా బీసీ నాయకులు. మీకోసం కదా తీసుకుంది, మరి మీరే ఇంట్లో పడుకుంటే ఎవరు చెప్తారు దీని గురించి అని దాని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాళ్ళ అందరు కులాల సంఘ నాయకులు దాదాపు 40 మంది మాట్లాడినారు. మాటల్లో చాలా మంది మేము సమావేశాలు పెట్టి ఈ వాస్తవం వివరిస్తామని ఆ మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ దశగా కుల సంఘాల వారి కార్యక్రమాలు మీటింగ్లు పెట్టి ఈ వాస్తవాల్ని, ఈ చరిత్రకు నిర్ణయాన్ని వారికి తెలియజేస్తాం. కుల సంఘాలు ఎందుకు అసంతృప్తి ఉన్నాయి సార్? మరి వాళ్ళు కుల సంఘాలు ఒకటో ఇద్దరో తెలిసి తెలియక, లెక్కలు తెలియక మాట్లాడే వ్యక్తుల వల్ల మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా బీసీలకి కోరదలుచుకున్నాను, ఇది పరిపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా మెట్రిక్లెస్ గా చాలా సూక్ష్మంగా జరిగినటువంటి సర్వే. దీంట్లో అనుమానాలకు అవసరమే లేదు, ఆస్కారం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఫలాన్ని మనం ప్రదర్శన చేసుకుని ముందుకు పోదాం. సార్ మీరు బీసీ సార్, ఒక బీసీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు అంటే మీరు గుండె మీద చేసుకుని ఖచ్చితంగా చెప్పగల ఇది జెన్యున్ గా జరిగింది 100% 100% జెన్యున్ గా పారదర్శకంగా జరిగింది. నేను చాలా లోతుగా దీంట్లో అధ్యయనం చేస్తున్నాను, భాగమై ఉన్నాను. నేను బట్టి గారు అహోరాత్రులు మీటింగ్లు పెట్టున్నాము. ఎక్కడ కూడా లోపాలు జరగలేదు. ఇది ప్రజలు నమ్మాల్సింది. ఎక్కడ కూడా బీసీలు ఓసీలుగా చూపించలేదు. ఆ విషయంలో మీరు ఎటువంటి డాటా అయినా అదైనా చెప్పగలుగుతారు, ఇవ్వగలుగుతారు? 100% ఎక్కడ కూడా లోపాలు జరగలేదు. మిగిలిన వారి గురించి ఇప్పుడు మేము ఇంత, ఎందుకంటే మీరు బీసీ కదా, బీసీ కాబట్టి ఆబ్వియస్లీ బీసీ పెరగాలని కోరుకుంటారు. అడగగలుగుతున్నాము, వాస్తవాలు తెలియజేయగలుగుతున్నాము, ఆ లోతుగా అధ్యయంలో భాగమైనాం కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఇలా మిగిలిపోయిన 3.1% కూడా వారు కూడా మిగలకూడదు, వారికి కూడా అవకాశం ఇవ్వాలి. ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నామోదు చేసుకోలే, రాజకీయ వైరుధ్యం ఉన్నా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని మేము మళ్ళీ దానికి నామోదు చేసుకునే అవకాశం ఇచ్చాం 28 వరకు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను రాష్ట్రంలో మిగిలిన బీసీలు కానీ ఇతర కులాల వరకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు రావాల్సిన మళ్ళీ ఇప్పుడు మీరు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్